సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులపై వైఎస్ సర్కార్ అమానుషంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేద పిల్లలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. హాస్టళ్ల విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దుప్పట్లు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుబారా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. ఈ పరిస్థితుల్ని తమ పార్టీ నాయకులు సంక్షేమ యాత్ర ద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదని విమర్శించారు. గత ఏడాది హాస్టళ్ల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో 100 కోట్ల రూపాయల కోత విధించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎముకలు కొరికే చలిలో విద్యార్థులకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 40 to 50% 4 లక్షల మంది పిల్లలు దుప్పట్లు లేకుండా, వీళ్ళు ఇచ్చిన దుప్పట్లు కూడా నాసి రకం దుప్పట్లు ఇస్తే చినిగిపోయి ఈరోజు కప్పుకోవడానికి బట్టలు లేకుండా ఆ చలికి వణుకుతూ నరక యాత్ర అనుభవించే పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వానికి మాత్రం చీమ గుట్టినట్లేదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే లెక్కలింతనం వచ్చింది. కనీసం వాళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రచారం కోసం ఖర్చు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఒక్కొక్క రోజున 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేనికోసం? నేను అడుగుతున్నా, మీరు ఆరోగ్యశ్రీ పైన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం ఏంటే పేదవాళ్ళు ఒక్కరు కూడా చనిపోయేవాళ్ళు కాదు. వాళ్ళ ఆరోగ్యానికి మందులు లేవు, డాక్టర్లు లేరు. మీ ఫోటోలు వేసుకోవడానికి మాత్రం ఫ్రంట్ పేజీలో ఎవ్రీడే వేసుకోవడానికి స్టూడియోలు కట్టుకున్నారు. రెండోది 10 కోట్లు ఇచ్చే స్టూడియో, దానికి ప్యాట్రనేజ్. అంటే ఎక్కడికి పోతున్నారు? ఇవన్నీ దోచిపెట్టడం తప్ప ఎక్కడికి ఎందుకు మారి చేస్తున్నారు? కుప్పం నియోజకవర్గంలో 9 ఏళ్ల టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైఎస్ చేసిన విమర్శను చంద్రబాబు తోసిపుచ్చారు. ఇందుకు సంబంధించి ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మీరు మీ నియోజకవర్గాల్లో ఎంత ఖర్చు పెట్టారు, అదే మిగిలిన నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మొత్తం వాస్తవాలు బయట రానండి. అది కూడా అక్కడ పూర్తిగా అవినీతి. అక్కడ మీ కార్యకర్తలు, మీ నాయకులు దోచుకోవడానికి వాళ్ళకి చేసిన కార్యక్రమాలు, అవి కూడా మేము అసెంబ్లీలో చాలా సార్లు చెప్పాం. ఇవన్నింటిపైన వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి కాన్స్టిట్యున్సీ వారిగా. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలతో మగ్గుతున్న గిరిజనుల్ని పరామర్శించేందుకు చంద్రబాబు ఎల్లుండి జిల్లాలో పర్యటించనున్నారు.